4 సంవత్సరాలు అయింది నేను పెళ్లి చేసుకొని. నా అనుభవాలు నేను పంచుకోవాలి, లేకపోతే మోసం చేసిన అవుతాను నేను నా ఒక భర్తగా ఎన్ని బాధ్యతలు ఉంటాయి. భర్త అంటే భరించేవాడు అని ఎందుకంటారో, నేను నా తరపున నేను ఒక భర్తగా ఎన్ని భరిస్తున్నానో కొన్ని నేను పంచుకుంటా. అయ్యగారు ఇంకా పంచుకుంటే బాగుంటది. ఆయన నాకంటే చాలా పెద్ద, మా నాన్నగారి వయసు, ఆయన అనుభవించాడు, మాకు తెలీదు. కాబట్టి సాధారణంగా ఒక రోజు ఒక పిల్లోడు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి అడిగాడంట, తాతయ్య లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి తేడా ఏంటి తాతయ్య అని అడిగాడంట. అడిగితే ఆ తాతయ్య ఆలోచించి అన్నాడు, లవ్ మ్యారేజ్ అంటే ఏం లేదురా, నీకు నువ్వు వెళ్ళి బావిలో దూకెత్తే లవ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అంటే ఏం లేదు, నిన్ను 10 మంది తీసుకెళ్లి ఈ కాకినాడ సముద్రంలో పడేస్తే అదే అరేంజ్ మ్యారేజ్ అని అన్నాడు. అయితే ఆ తాత ఇంకో మాట కూడా చెప్పాడు, ఈ సంసారం అనే సముద్రం ఎంత పెద్దదంటే మనం కాకినాడ సముద్రాన్ని ఈదగలుగుతామేమో కానీ ఈ సంసారం అనే సముద్రాన్ని ఈదలేమో. నువ్వు ఆ ప్రయత్నాలు చేయకూడదు, ఇవి చేయనీదు. నేను ఖచ్చితంగా చెప్తాను ఈ మాటలన్నీ. ఎందుకంటే పాప మగవాళ్ళుగా మనం ఎంతో ముందుకెళ్ళాలా, అది చేయాలి ఇది చేయాలని అనుకుంటాం. వెనకాల ఒకరు ఉంటారు మనల్ని పట్టుకునే వాళ్ళు, అన్ని సర్దుకుంటా ముందుకెళ్ళాలా, అది మన బాధ్యత. జ్యోతి గురించి నేను ఒక విషయం చెప్పాలంటే, మరి హైదరాబాద్ లో చాలా చక్కగా మా మందిరంలో ఇక్కడ కూడా అయ్యగారు ట్రైనింగ్ ఇచ్చి మా దగ్గర పంపించారు. ఎప్పుడు చెప్తారు, అమ్మగారే మాకు అన్ని నేర్పించారని చెప్పి. మందిరంలో అది చేయి ఇది చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు, ఆమెకు తెలుసు ఏం చేయాలా, ఏం ముడవాలా, ఏం తీయాలి, కుర్చీలు వేయాలా, గిన్నెలు తీయాలా, అన్ని తెలుసు. చాలా చక్కని అమ్మాయి. ఈ జెన్జీ బ్యాచ్ కాదు ఆమె. ఎందుకంటే జెన్జీ బ్యాచ్ కి కిచెన్ లో గ్యాస్ ఎక్కడ ఉంటుందో తెలీదు, గ్యాస్ స్టవ్ కి గ్యాస్ కి తేడా తెలియదు వాళ్ళకి. అదే వచ్చిన బాధ. గ్యాస్ ఆన్ చేయకుండా స్టవ్ ఆన్ చేసేస్తూ ఉంటారు, కానీ అలాంటిది కాదు, అన్ని తెలుసా అమ్మాయికి. చక్కగా వంట వండుతుంది. నువ్వు చాలా అదృష్టవంతుడి, ఎందుకంటే మా సంఘ బిడ్డ ఆమె ఏం చేస్తుందో నాకు తెలుసు. మీ పాస్టర్ గారు మీ గురించి చెప్పుంటారు మొన్న పెళ్లిలో, మరి మేము వినలేదు. అయితే వాక్యంలోనికి వెళ్తే